రాష్ట్రంలో హింసాత్మక ప్రభుత్వం నడుస్తుంది, దమనకాండ నడుస్తుంది, దౌర్జన్యాలు నడుస్తున్నాయి. అసలు ఈ ప్రభుత్వం ఒక అరాచక ప్రభుత్వం అని ప్రత్యర్థులు ఎవరైతే మీ పాత మిత్రులు పదే పదే కామెంట్ చేస్తున్నారు, వాళ్ళకేం సందేశం ఇస్తారు? జగన్మోహన్ రెడ్డి మైండ్ సెట్, జగన్మోహన్ రెడ్డి పార్టీ మైండ్ సెట్ అంతా కూడా ఎట్లుంటుందండి, ఫ్యూడల్ మైండ్ సెట్. వాళ్ళంతా నీచంగా ప్రవర్తించారో గత 5 సంవత్సరాల్లో మనం చూసాం. నడి రోడ్డు మీద నరకేయటం దగ్గర నుంచి, 10 ఏళ్ల బాలిక మీద రేపుల దగ్గర నుంచి, 16 ఏళ్ల అమర్నాథ్ గౌడ్ సజీవ దహనం దగ్గర నుంచి ఎంతమందిని చంపేశారు, ఎంతమంది ఊచకోత కోసారో మనం అందరం చూసాం. అలా చేసిన వాళ్ళకి ఎప్పుడు అలానే కనిపిస్తూ ఉంటాయి అన్నీ కూడా. వచ్చి 2 నెలలు కాలేదు, రాష్ట్రపతి పరిపాలన తీసుకున్నాడు. సిగ్గున రాజకీయ నాయకుడు ఎవడన్నా అంటాడా ఆ మాట? అసలుకి అంటాడా? ఏం జరిగిందని చెప్పాడు. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రెస్ మీట్ పెడితే ఎవ్వడు మొహం కూడా దేకట్లేదని చెప్పి పోయి జగన్ రెడ్డి ఢిల్లీలో ప్రెస్ మీట్ పెట్టాడు. ఢిల్లీలో ప్రెస్ మీట్ పెడితే ఎవడు చూశాడు? 1-2 ఛానల్ తప్పితే ఎవడు చూడలా. ఆఖరికి అఖిలేష్ కుమార్ యాదవ్ని బతిమిలాడితే వచ్చాడు ఆయన సపోర్ట్ చేయడానికి. ఆయన బయటకు వెళ్ళేసరికి అమరావతి రైతులు, అదేవిధంగా ఈ ప్రభుత్వ ఉద్యోగులు మోసం చేసిన వీళ్ళందరూ అక్కడ ధర్నాలు చేస్తుంటే ఈయన అక్కడికి వెళ్ళి అడిగితే ఏంటంటే అప్పుడు జగన్మోహన్ రెడ్డికి సపోర్ట్ చేసిన సపోర్ట్ కూడా విత్డ్రా చేసుకొని వెళ్ళిపోయాడు. జగన్మోహన్ రెడ్డి గురించి పర్ఫెక్ట్గా మనం ఏం పెద్దగా అబద్ధాలు చెప్పాల్సిన అవసరం లేదు. జగన్మోహన్ రెడ్డి దరిద్రాన్ని కరెక్ట్గా ప్రజలకు ప్రజెంట్ చేస్తే, కరెక్ట్గా రాష్ట్రాల్లో ఉన్న నాయకులకు ప్రజెంట్ చేస్తే వాళ్ళే చీకొడతారు. చాలా మంది నాయకులకి జగన్మోహన్ రెడ్డి దరిద్రం తెలియదు. ఖచ్చితంగా మాలాంటి వాళ్ళు అవసరం వచ్చినప్పుడు ఖచ్చితంగా ప్రపంచంలో ఉన్న నాయకులందరూ చెప్పే ప్రయత్నం చేస్తాం. ఇప్పుడు రోజా కూడా మా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 15-16 వేల కోట్ల రూపాయలు దొబ్బేసి తమిళనాడు వెళ్ళి కొత్త పార్టీ పెట్టారు. ఒక హీరో కొత్త పార్టీ పెట్టాడు కదా, విజయ్ పార్టీలోకి చేరాలనుకుంటుంది. ఖచ్చితంగా విజయ్ గారికి ఆ హీరో ఆ పార్టీ అధినాయకుడికి అర్థమయ్యేలాగా రోజా ఏ రకంగా అవినీతి చేసింది, ఏ రకంగా దొబ్బి దోచుకుంది, ఎంత దరిద్రంగా వల్గర్గా మాట్లాడింది రోజా అనే అన్ని ఆధారాలతో సహా ఖచ్చితంగా విజయ్ గారి దగ్గరికి నేను వెళ్ళి కలుస్తా. ఈ ఇట్లాంటి వాళ్ళని కనుక మీ పార్టీలో చేర్చుకుంటే మీ పార్టీ కూడా సర్వనాశనం అయిపోద్ది. ఐరన్ లెగ్ రోజా, ఇంకోసారి రోజాని మీ పార్టీలో టికెట్ కూడా ఇవ్వద్దు అని చెప్తా. ఎందుకంటే నాకు తెలిసిన సమాచారం ఏంటంటే విజయ్ పార్టీ నుంచి పోటీ చేయాలనుకుంటుందని నాకు ఉన్న సమాచారము. ఖచ్చితంగా విజయ్ గారిని కలిసి రోజా చేసిన దరిద్రాలన్నీ కూడా విజయ్ గారికి చెప్పి ఆమె టికెట్ రాకుండా అడ్డుకోవడానికి మా వంతు ప్రయత్నం చేస్తాం. ఓకే. అట్లాగే మీ రాష్ట్రంలో ఇప్పుడు మీకు ప్రత్యర్థులు లేరు, బహుశా ఆల్మోస్ట్ ఇక ప్రత్యర్థులు లేని సిచ్యువేషన్ క్రియేట్ చేసుకున్నారు. కానీ ఒక ప్రత్యర్థి రెడీ అయ్యారు, షర్మిల గారు. ఏంటి తన గురించి మీ అభిప్రాయం ఏంటి? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 2029 ఎలక్షన్స్కి కనుమరుగైపోద్ది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 2029 ఎలక్షన్స్ ముందే కాంగ్రెస్ పార్టీలో కలిసిపోద్ది. కాంగ్రెస్లో కలిసిపోద్ది. జగన్మోహన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీతో లాలూచి చేసుకుంటాడు. ఎందుకంటే నెక్స్ట్ టర్మ్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చేటట్టు కనిపిస్తుంది సెంట్రల్లో. అర్థమైందా? సో ఖచ్చితంగా ఈయన మీద కేసులు లేకుండా ఏదో రకంగా నా పార్టీని కలిపేస్తాను కాంగ్రెస్లో, తద్వారా షర్మిలకి కాంగ్రెస్కి ఒక 10 సీట్లు వస్తే వాళ్ళు బెనిఫిట్ అవుతారు, పార్టీ లెగుస్తుంది కదా అనే ఉద్దేశంతో వాళ్ళు కలుపుకొని జగన్మోహన్ రెడ్డి కేసుల విషయంలో లాలూచి పడి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కలిపేస్తాడని నేను అనుకుంటున్నాను. ఇది మీ ప్రిడిక్షన్. ఓకే. నా ప్రిడిక్షన్స్ లాస్ట్ 15 years 10 yearsలో ఏది రాంగాల, అందుకే నేను మాట్లాడలే. అబ్బో ఇది భయంకరమైన ప్రిడిక్షన్ ఉంది. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీలో జగన్ ఒకప్పుడు కాంగ్రెస్ ను సోనియాని అంత ధిక్కరించి అంత బొమ్మ లేదండి. ఆయన మొహం ఆయన సోనియాని ధిక్కరించి వచ్చేది ఏంది? ఆయన బెయిల్ రావడానికి కాళ్ళు పట్టుకొని బెయిల్ తెచ్చుకొని, ఇప్పుడు కేసీఆర్ ఎట్లయితే తెలంగాణ ఇస్తే పార్టీని విలీనం చేస్తా అన్నాడో అదే రకంగా బెయిల్ ఇస్తే మీ కాళ్ళ కింద కుక్కిన పిల్ల పడుంటా అని చెప్పి బయటకు వచ్చి ఏదో తిమ్మిని బొమ్మిని చేసి పార్టీ పెట్టుకొని బయటకు వచ్చింది. రాష్ట్రం విడిపోయింది కాబట్టి. ఒకవేళ రాష్ట్రం విడిపోకపోతే అంత సినిమా ఏం లేదు. జగన్మోహన్ రెడ్డి సోనియా గాంధీని ఎదిరించే అంత దమ్ము లేదు, అంత సీను లేదు. అదే జస్ట్ ఏంటంటే ఆ వైసీపీలో ప్రొజెక్షన్స్ తప్పితే ఏం లేదండి అక్కడ. అంత సినిమా లేదు జగన్మోహన్ రెడ్డికి. ఈ మధ్య కాలంలో హర్ష సాయి అనే ఒక యూట్యూబర్ ఎంత సంచలనం సృష్టించాడో అంత అప్రతిష్ట మూట కట్టుకున్నాడు ఈ యొక్క మన బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేసి. అది చాలా అంటే ఒక పెద్ద యుద్ధమే నడిచింది. ఒక ఎన్ఆర్ఐ ద్వారా అతన్ని బయట పెట్టడం, యువ సామ్రాట్ రవి అతను పెద్ద యుద్ధం చేసి బయట పెట్టాడు. బట్ ఈ రోజు కూడా ప్రతిరోజు పేపర్లో ఒక వార్త, బెట్టింగ్ యాప్స్ వల్ల ఆత్మహత్య చేసుకోవడం, శవాలు దొరకడం. ఏంటన్నా ఈ పరిస్థితి? అసలుకి చాలా మంది, నేను కూడా సోషల్ మీడియా చూస్తూ ఉంటా, వాళ్ళు సెల్ఫీ వీడియోలు తీసుకొని నేను చచ్చిపోతాను మందు తాగుతూ వాళ్ళకి చాలా చేస్తున్నారు. ఐ థింక్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కంటే కూడా తెలంగాణ రాష్ట్రంలో ఎక్కువగా జరుగుతున్నాయి. ఎక్కువ ప్రమోషన్స్ అన్నీ కూడా తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్నాయి. నేనేమంటానంటే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు దీన్ని సీరియస్గా తీసుకుంటే కనుక అది 2 నిమిషాల పని. అవును, ఎందుకు గవర్నమెంట్ సీరియస్గా తీసుకుంటుందో నాకు తెలియదు. నిజానికి యాప్స్ అన్ని బ్యాన్ ఇక్కడ, అసలు అలాంటి వాటికి లేదు. నిజానికి ఇవన్నీ అక్రమంగా చొరబడుతున్న యాప్స్ ఇవి. అక్రమంగా చొరబడుతున్నప్పుడు అసలుకి ఎవడెవడైతే ప్రమోట్ చేస్తున్నారో, ఈ చిన్న చిత్క సెలబ్రిటీలు ఎవరైతే ప్రమోట్ చేస్తున్నారో వాళ్ళందరినీ బొక్కలు వేసి దోమాలి. వాళ్ళు సెలబ్రిటీస్ ప్రమోట్ చేయడం వల్లే కదా వీళ్ళందరూ కూడా, వాళ్ళ ఫాలోవర్స్ అందరూ కూడా దానిలోకి వెళ్ళిపోయి ఆ ఊబిలోకి దిగిపోయి బయటికి రాక అప్పులు అయిపోయి ఒక 18 years కిడ్ బెట్టింగ్ యాప్లోకి వెళ్ళటం ఏంటి, ఆ డబ్బులు పోగొట్టుకోవటం ఏంటి, ఉరేసుకుని చచ్చిపోవటం ఏంటి. ఒక 24 years కిడ్ మొన్న ఒక వ్యక్తి కొత్తగా పెళ్ళి అయ్యి ఒక పిల్లోడు ఉన్నాడంట, అప్పులు ఊబిలోకి వెళ్ళిపోయింది ఆ బెట్టింగ్ యాప్లో. ఆ పిల్లాన్ని ఆ పిల్లోడిని వదిలేసి చచ్చిపోయింది ఆ అబ్బాయి. ఎవరు చూస్తారు ఇవన్నీ? ఎందుకు గవర్నమెంట్స్ పట్టించుకోవట్లేదు నాకు అర్థం కావట్లేదు. ఎంత ఇల్లీగల్గా చొరబడ్డా ఎంత ఉన్నా సరే మనకు ఒక టెక్నాలజీ ఉంది, సైబర్ క్రైమ్ టెక్నాలజీ ఉంది. ఒక్క నిమిషం రేవంత్ రెడ్డి గారు ఒక్క నిమిషం దృష్టి పెట్టి ఇక్కడ జరుగుతున్న బెట్టింగ్ యాప్ల మీద కనుక ఖచ్చితంగా ఒక దృష్టి పెడితే కనుక ఎంతో మంది ప్రజల ప్రాణాలు కాపాడతారని నేను అనుకుంటున్నా. కానీ నాకు ఒక డౌట్ ఉంది. ఎందుకంటే గవర్నమెంట్స్ అనుకుంటే 2 నిమిషాల పని, పోలీసులు అనుకుంటే 2 నిమిషాల పని. మరి పోలీసులు గవర్నమెంట్ అనుకోవటం లేదు అంటే కనుక ఇది చాలా పెద్ద రాకెట్ ఏమో అనే అనుమానం కూడా నాకు ఉంది. ఖచ్చితంగా దానిలో హేమాహేమీలు ఉన్నారు. నాకు తెలిసి మొన్న రవిని కూడా చంపేస్తామని చెప్పి కూడా చాలా బెదిరింపు కాల్స్ వచ్చినాయని వింటున్నా. అంటే అంత చంపేస్తామని ఎక్కడెక్కడి నుంచో ఫోన్లు చేసి బెదిరిస్తున్నారు అంటే కదా ఎంత పెద్ద పెద్ద తలకాయలు ఇన్వాల్వ్ అయి ఉంటాయి. నువ్వు హైదరాబాద్ రా నేను అయిపోతావని చెప్పారంట. అదే అంటున్నా, ఆయన వచ్చి ఎదురు చూస్తున్నాడు ఎవడైనా వస్తాడు అంటే. లేదు మీరు అంత జోక్గా తీసుకోకండి. రవిని చంపేసినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఈ బెట్టింగ్ లో చాలా పెద్ద పెద్ద డాన్లు, మాఫియా డాన్లు ఉంటారు. వాళ్ళకి ఎంత డబ్బు స్కాటర్ అవుతుంది, బ్లాక్ మనీ మొత్తం ఇక్కడ వైట్ మనీ అవుతా ఉంటాయి బెట్టింగ్ ల్యాబ్లలో. మాకు తెలిసిన ఒక అబ్బాయి ఒక స్టూడియోలు కడుతుంటాడు, ఇది గ్రీన్ మ్యాట్ స్టూడియోలు కడుతుంటాడు. వాడిని ఒక అడవిలోకి తీసుకెళ్లారంట, ఒక చోటికి. ఓకే, తీసుకెళ్ళి అక్కడ స్టూడియో కట్టారంట. సీక్రెట్గా స్టూడియోలు కడుతున్నాడు. బహుశా నర్సాపూర్ ఫారెస్ట్లోనూ ఎక్కడో లోపల స్టూడియోలు, గ్రీన్ మ్యాట్ స్టూడియోలు వేసి దాంట్లో చేస్తున్నారంట ఇదంతా. వావ్, ఐ థింక్ నేను అంటుంది ఏంటంటే వీటికన్నిటికీ ఎక్కడ చెక్కబడాలంటే ఎవరెవరైతే ఈ బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేస్తున్నారో వాళ్ళందరి మీద కేసులు పెట్టి సుమోటోగా నాన్ బెయిలబుల్ కేసులు పెట్టి జైల్లో వేస్తే ఇంకొకటి ప్రమోట్ చేయాలంటే భయపడతారు. బెట్టింగ్ యాప్ ఇంకోటి ప్రమోట్ చేయాలంటే భయపడతారు. ఖచ్చితంగా మీ ద్వారా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఒక విన్నపం ఏంటంటే ఈ బెట్టింగ్ ల్యాబ్ ఎవరైతే ప్రమోట్ చేస్తున్నారో వాళ్ళందరి మీద సుమోటోగా నాన్ బెయిలబుల్ కేసులు పెట్టి వాళ్ళని జైల్లో వేయండి. ఇంకోడు బెట్టింగ్ ల్యాబ్ ప్రమోట్ చేయాలంటే భయపడే స్థాయికి చట్టాలు తీసుకొస్తే ఖచ్చితంగా ఎంతోమంది ప్రాణాలు మీరు కాపాడిన వాళ్ళ అవుతారు. ఎందుకంటే యంగ్ కిడ్స్, 18 years కిడ్స్, 32 years వాళ్ళు, 25 years వాళ్ళు ఉరేసుకొని చచ్చిపోతున్నారు. వాళ్ళు మందు దాగి వీడియోలు తీసుకుని చచ్చిపోతున్నారు. ఈ డబ్బులు అన్నిటి గ్యాంబ్లింగ్లోకి వెళ్ళిపోయి ఎంతమంది చచ్చిపోతున్నారు. అదేవిధంగా మీ అందరికి బెట్టింగ్లు ఎవరైతారో వాళ్ళందరూ కూడా విషయం చెప్తా, మీరు ఫస్ట్ మీ బెట్టింగ్ మొదలు పెడితే ₹1 వచ్చిందని చెప్పి ఆశ పడకండి. ఇవన్నీ కూడా మీ దగ్గర డబ్బులు గుంజుకోవడానికి మాత్రమే ఇవన్నీ కూడా చేస్తున్నారు వాళ్ళు. ఈ బెట్టింగ్ యాప్లు దరిద్రంలోకి వెళ్ళకండి. ఒక్కసారి బెట్టింగ్ యాప్ దరిద్రాల్లోకి మీరు వెళ్ళారు అంటే కనుక మీ జీవితాలు సర్వనాశనం అయిపోతాయి. అవి ఒక్కసారి ఆలోచించండి. ఎందుకంటే మీ కన్న తల్లి 9 మాసాలు మూసి పెంచి చదివించి ఇంత చేస్తే మీరు బెట్టింగ్ యాప్లో మోసపోయారని చెప్పి ఊరేసుకుని చచ్చిపోతే మీ తల్లిదండ్రులు ఎంత బాధపడతారు. అదేవిధంగా మీ పెళ్లి చేసుకొని మీ చిన్న పిల్లలు ఉంటే వాళ్ళని వదిలేసి మీరు చచ్చిపోతుంటే వాళ్ళు ఏమైపోతారు. ఒకసారి ఆలోచించమని కోరుతున్నాను. అదేవిధంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా సరైన చర్యలు తీసుకుంటారని ఆశిస్తున్నామండి. సూపర్, తప్పకుండా అన్న. మీరు ఎంత అద్భుతంగా మీరు ఎలా అయితే విన్నపం చేశారో మా మీడియా ద్వారా దాన్ని మేము కూడా అంతే ప్రచారం చేస్తాము. బెట్టింగ్ యాప్లు బ్యాన్ అయ్యే వరకు కూడా మేము కూడా పోరాడతామన్నా. ఓకే 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 సో వండర్ఫుల్ సార్, చాలా విషయాలు చర్చించాము. సో ఆల్ ది బెస్ట్. ఫస్ట్ మీకు ఎట్లాగో మీ బాబు గారు అక్కడ దున్నేస్తున్నారు కాబట్టి మీకు ప్రాబ్లం లేదు. సో ఇక్కడ తెలంగాణలో కూడా మీ వాడే తెలుగుదేశం ప్రాడక్ట్ మీ ముఖ్యమంత్రి ఉన్నాడు. సో 2 రాష్ట్రాలు దున్నేస్తున్నారు మీరు ఇప్పుడు. సో ఎనీవే, బట్ వాళ్ళన్నిటికంటే కూడా మీరు రేపు చట్టసభలో ఉంటే చూడాలని ఉంది మాకు. అంత పెద్ద మాట అనకండి, ఖచ్చితంగా మీ నోటి మాట దేవుడిని, ఖచ్చితంగా మాకు అవకాశం వస్తే మంచిదే. ఆల్ ది బెస్ట్ అన్నగారు, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.